అన్యాయం చేసిందని చెప్పడంలో కూడా దాన్ని గెటిన్ అయి ఉండొచ్చు వెనుకంజ. ఇప్పుడు ఓవరాల్గా వినేష్ పోగట్టు బీజేపీ మీద తన అస్త్రాలన్నీ సంధించింది. ఖచ్చితంగా ఆమెకు యాజ్ ఏ రెగ్యులర్గా భారతదేశ వ్యాప్తంగా అందరం సపోర్ట్ చేస్తాం. బట్ ఆమె ఒక కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ అయిన తర్వాత అది ఎందుకు ప్రభావితం చూపించలేకపోయింది అని మీరు అనుకుంటున్నారు? అది వాస్తవం. వాళ్ళ కుటుంబ సభ్యులనే డివైడ్ చేశారు. డబ్బులు రాత్రి ముట్టిపోయి చెప్పినారు. మొన్న మాకు అంటే మేము వార్ రూమ్లో ఏఐసిసి వార్ రూమ్లో ఉన్నాం కాబట్టి దాని అంటే ఇన్ఫర్మేషన్లు మాకు తెలిసినాయి కాబట్టి చెప్తున్నాము. మొన్న నైట్లో అంటే ఎలక్షన్ 2-3 రోజుల ముందు మొత్తం కుటుంబ సభ్యులు సగానికి సగం బీజేపీకి మారిపోయించారు. దాంట్లో ప్లస్ అయింది. ఈరోజు వినేష్ పోగట్టెను డైవర్ట్ చేసి సానుభూతి చూపించడంలో కూడా ఈ దేశం మొత్తానికి సానుభూతి, ఈ దేశ ప్రజలు అంటే ఒక రెగ్యులర్కి అన్యాయం చేసిందని అన్యాయం అయిపోయింది అయ్యో పాపం అనే స్టేజ్ నుంచి అరే మోదీ కూడా ఆమెకు సానుభూతి చెప్తుండ అనేది కూడా ప్లస్ పాయింట్ అవ్వచ్చు. అదేవిధంగా ఇప్పుడు అగ్నివీర్ది పథకం కూడా మేము వెనక తీసుకుంటున్నాము అని చెప్పడంలో కూడా రావచ్చు. కానీ ఇప్పటికీ మనము ఆ అంచనాలను ఇప్పుడు లీడింగ్ రైతు నల్ల చట్టాలను కూడా వెనక్కి తీసుకున్నామని చెప్తున్నాం. అది కూడా చెప్పాలి. మళ్ళీ మీరు మంచి కూడా చెప్పాలి. చెడు చెప్తారు, మంచినే వదిలేస్తారు. ఇప్పుడు మంచి అంటే ఇప్పుడు మీరు చేసినది దారుణం వచ్చిన తర్వాత వెనక్కి తీసుకెళ్తాం. ఇప్పుడు అది ఉద్యమాలకు ఇవ్వాలి కానీ క్రెడిట్ అది కూడా మీ ఖాతాలోనే వినేష్ పొగాడియా విషయంలో మోడీ గారు మాట్లాడారని చెప్పారు కదా. అది కూడా రైతుల చట్టాలు మీరు వెనక్కి తీసుకోవడానికి కారణం ఏంటి? రైతు ఉద్యమాలు. రైతు ఉద్యమాలకు ఆ క్రెడిట్ ఇవ్వాలి కానీ అది కూడా క్రెడిట్ కాదన్న. 100 రోజులు హర్యానా మొత్తం అట్టడికింది రైతులది. పట్టించుకోకుండా వేరే దేశాలు వెళ్ళిన ప్రధాని. ఓకే, ఒక్కసారి మనం కాశ్మీర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రాజనేతి గారు, మనం చాలా ఓపెన్గా మాట్లాడుకుంటే కాశ్మీర్ని మీరు 3 ముక్కలు చేశారు. ఆర్టికల్ 317 రద్దు చేసే విషయంలో సరే మనం వేరే అభిప్రాయాలు ఉన్నప్పటికీ జమ్మూ అండ్ కాశ్మీర్ని మీరు 3 ముక్కలు చేసిన తర్వాత మీకు ఏ ప్రాంతంలో అయితే మీకు పాజిటివ్గా ఉందో డీలిమిటేషన్ చేసి ఆ ప్రాంతంలో 6 సీట్లు పెంచుకొని కాశ్మీర్లో జనాభా ఎక్కువ ఉన్న ఒక్కటే సీటు ఇచ్చి మొత్తంగా మీరు అక్కడ 90 నియోజకవర్గాలను చేశారు. ఈ 90 నియోజకవర్గాల్లో జనరల్ సినారియో ఎలా ఉంటుందంటే వ్యాలీ ప్రాంతంలోంచి ఎవరైతే లీడ్కి వస్తారో వాళ్ళే అధికారంలోకి వస్తారు. కానీ మీరు జమ్మూని కూడా చాలా కీలకంగా చేశారు. ఇప్పటికీ వ్యాలీలో మీ ప్రభావం చాలా తక్కువగా ఉంది. మీకు అసలు ఓట్ షేరే లేదు. ఇప్పుడు వస్తున్న ఫిగర్స్ కూడా ఎన్సీ పార్టీకి మొత్తం అక్కడ క్లీన్ స్వీప్ అవుతుందంటే అది వ్యాలీదే. కాంగ్రెస్ ఇక్కడ జమ్మూలో కాంగ్రెస్ ప్రభావం తక్కువగా ఉంది. ఈరోజు గత 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో एक देश में 2 विधान 2 प्रधान और 2